అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నర్సంపేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా పెద్ది స్వప్నను నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పెద్ది స్వప్న. ఇప్పటికే జెడ్పీటీసీ సభ్యురాలుగా పెద్ది స్వప్న స్థానిక రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయాణంలో తోడుగా నిల్చుండేవారు పెద్ది స్వప్న. ఇక తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓరుగల్లుకు కూడా ప్రత్యేక స్థానం కూడా ఉండింది. సో రాజకీయ ప్రయాణంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి కూడా ఎప్పుడు పెద్ది స్వప్న తోడుగా నిలిచేటువంటి వ్యక్తి. ఆవిడ వెన్నంటూ ఉండి నడిపించింది. సో మొత్తానికి ఆవిడకు జెడ్పీటీసీ సభ్యురాలుగా కూడా స్థానిక రాజకీయాల్లో పనిచేసినటువంటి అనుభవం కూడా ఆమె సొంతం. సో ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ది స్వప్న ఖచ్చితంగా సాధించగలదు అని చెప్పేసి అక్కడ స్థానిక ప్రజలైతే నమ్ముతున్నారు. అండ్ అలాగే బీఆర్ఎస్ వర్గాల్లో కూడా బీఆర్ఎస్ కొంతమంది నాయకుల నుంచి కూడా పెద్ది స్వప్నకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఆవిడ అక్కడ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా పెద్ది స్వప్నను నియమించే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే దిశగా పెద్ది స్వప్న అడుగులు వేస్తుంది అని చెప్పేసినటువంటి అవకాశం కూడా ఓవైపు కనిపిస్తోంది. సో మొత్తానికైతే భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల కూడా 31 జూలైలో ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య పెద్ది స్వప్నకు నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కూడా నియమించాలని చెప్పేసి పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది స్వప్నకు నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో మొత్తానికి పెద్ది స్వప్న గతంలో కూడా నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యురాలుగా పనిచేసింది. అలాగే స్థానిక రాజకీయాల్లో కూడా ఆవిడ చురుకైన పాత్ర కూడా పోషించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆమె తన భర్త సుదర్శన్ రెడ్డితో కలిసి క్రియాశీలకంగా కూడా పాల్గొన్నటువంటి అనుభవం ఆమె సొంతం. అయితే రాజకీయ నేపథ్యం కనుక చూసుకుంటే జెడ్పీటీసీగా నల్లబెల్లిలో చేసినటువంటి అనుభవం ఆవిడ సొంతం. అలాగే ఉద్యమ ప్రస్థానంలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి క్రియాశీలకంగా కూడా ఆమె ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సాధించిన రాజకీయ విజయాలు అలాగే ప్రజాసేవా ప్రస్థానంలో ఆమె ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి నిలిచారు. అత్యంత నిజాయితీ గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో కుంగిపోయిన కుటుంబానికి నర్సంపేట శ్రేణులకు ధైర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను ఆయన భార్య పెద్ది స్వప్నకు అప్పగించడం వెనుక బలమైన రాజకీయ మానవనీయ కారణాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నెక్స్ట్ ఇన్ఛార్జ్ గా స్వప్ననే నియమించాలని చెప్పేసి స్థానికులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఇదే మాట వినిపిస్తోంది. సో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు ఈ అవకాశం కల్పించాలి, పార్టీ అండగా ఉండాలి, ఈ విధంగా భరోసా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది. సో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల అనంతరం ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది స్వప్నకు నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. సుదర్శన్ రెడ్డి పిల్లల చదువుల బాధ్యతను కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుందని చెప్పి, అంతేకాకుండా ఆయనపై ఉన్న కుటుంబ అప్పులను కూడా తీరుస్తామని చెప్పేసి కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. అయితే స్వప్న కేవలం ఒక నాయకుడి భార్య మాత్రమే కాదు, ఆమె గతంలో నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యురాలుగా కూడా పనిచేసింది. అండ్ అలాగే స్థానిక సమస్యలపై కూడా ఆమెకు మంచి పట్టు కూడా ఉంది. అండ్ 2001లో కేసీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ఆమె తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ఆవిడ క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి అనుభవం ఆమె సొంతం. ఈ నియోజకవర్గంలో క్యాడర్ తో పాటుగా
స్థానిక ప్రజలతో స్వప్నకు నేరుగా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రకు తరలి వచ్చిన వేలాది మంది జనంని చూస్తే తెలుస్తోంది. సో ఆ జనం అంతా కూడా ఆమె నాయకత్వానికి కూడా మద్దతుగా నిలిచారు. స్థానిక ఉండేటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఆవిడకు తెలుసు. ఆవిడకు స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కూడా మంచి పట్టుంది. అక్కడ స్థానిక ఉండేటువంటి ప్రజలు కూడా పెద్ద స్వప్నే కావాలని కూడా వాళ్ళంతా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉండింది. అయితే స్మచ్చలేని వివాదరహితుడైనటువంటి నాయకుడిగా సుదర్శన్ రెడ్డికి పేరుంది. సో ఆయన ఎప్పుడైతే మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నప్పటికీ అక్కడ అమరులైనటువంటి వ్యక్తుల యొక్క పాడు కూడా మోసినటువంటి అనుభవం ఆయనకుంది. సో మలిదశ ఉద్యమంలో ఆయనతో పాటు స్వప్న కూడా క్రియాశీలకంగా పాలు పంచుకున్నారు ఉద్యమంలో కూడా. అలాగే ఆమెకు జెడ్పీటీసీగా చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అలాగే స్థానిక ప్రజలందరూ కూడా ఎవరైతే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారో ఆయన యొక్క ఆశయాలను గాని లక్ష్యాలను గాని ఈమె ఛేదిస్తుంది అని చెప్పేసి అందరూ కూడా స్థానికంగా కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో కూడా నర్సంపేట నుంచి ఈమెకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే హామీ ఇచ్చారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడైతే పాస్ అవుతుంది. సో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా అందరు కూడా కోరుకుంటున్నారు పెద్ద స్వప్నకు టికెట్ కూడా రానున్న రోజుల్లో కూడా పెద్ద స్వప్నకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి అటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా అందరు కోరుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే నర్సంపేట బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా పెద్ద స్వప్నను కూడా నియమించేటువంటి అవకాశం ప్రస్తుతానికి అక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే ఎలక్షన్స్ లో కూడా నర్సంపేట నుంచి ఆవిడకు టికెట్ ఇచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతూ వస్తుంది. అయితే ఈ యొక్క విషయం ఎవరైతే సుదర్శన్ రెడ్డి అకాల మరణం గనక నియోజకవర్గ ప్రజలను అయితే తీవ్రంగా కలిచి వేసినటువంటి అంశం. అక్కడ స్థానిక ప్రజలనే కానీ బీఆర్ఎస్ పార్టీనే కానీ ఇది ఏదైతే ఈ అకాల మరణం ఉందో చాలా బాధించినటువంటి అంశం. ఈ సానుభూతిని కూడా రాజకీయంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులకే బాధ్యతలు ఇవ్వడం సరైనటువంటి నిర్ణయం అని చెప్పేసి కూడా పార్టీ భావించింది. అట్లాగే నర్సంపేట బీఆర్ఎస్ లో ఇతర నాయకుల మధ్య కూడా గ్రూప్ తగాదాలు రాకుండా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా పెద్ద స్వప్నను ఇన్ఛార్జ్ గా ప్రకటించడం ద్వారా క్యాడర్ ను కూడా ఏకతాటిపైకి తెచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన బిడ్డను పెళ్లి చేసుకోవడం ఆయన సామాజిక భావజాలాలకు అద్దం పట్టేలా ఉంది. కాగా 2018లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న జెడ్పీటీసీగా గెలిచి ప్రజా జీవితంలో ఇరువురు కూడా కృషి చేశారు. ఇరువురికి కూడా అనుభవం ఉంది. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం నర్సంపేట నియోజకవర్గంలో ప్రజల కోసం నిరంతరంగా కృషి చేస్తూ వచ్చారు. ఇటీవల తనకు ఎమ్మెల్యేగా వచ్చే పెన్షన్ డబ్బులను కూడా రోడ్డు సౌకర్యం కోసం ఇస్తున్నట్లు ప్రకటించి ఆయన యొక్క సేవా గుణాన్ని కూడా ఆయన చాటుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహిత్యంగా ఉంటూ విశేష కృషి చేసినటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగునా కూడా నిలబడ్డారు. తెలంగాణ వచ్చే వరకు కూడా వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా వదిలేసి పోరాటంలోనే ముందున్నాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. ఆయన సామాజిక విలువలతో దళిత వర్గానికి చెందిన బిడ్డను కూడా ఆదర్శ వివాహం చేసుకొని పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక గొప్ప మనసును ఆయన చాటుకున్నారు. ఉద్యమ నాయకుడి కోసం బీఆర్ఎస్ శ్రేణుల తపన నిజంగా గొప్పగా నిలిచి పెద్దకి తెలంగాణ బలగం అంతా కొండంత అండగా నిలిచింది. అయినా కాలం పంజా విసిరి విరోచిత పోరాట యోధుని భౌతికంగా దూరం చేసింది. కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి ఎటువంటి రాజకీయ గర్వం లేని నాయకుడు, సాధారణ కార్యకర్తగా అసాధారణ వ్యక్తిత్వంతో తెలంగాణ ఉద్యమకారుల ప్రజల గుండెల్లో కూడా చెరగని ముద్ర ఆయన వేసుకున్నారు. ఓరుగల్లు ఉద్యమ గర్జనలో పెద్ద సుదర్శన్ రెడ్డి త్యాగం ఎప్పటికీ భవిష్యత్ తరాలు మర్చిపోని ఒక చరిత్రగా సాక్ష్యంగా కూడా నిలిచిపోతుంది. సో 2001 నుండి పార్టీ మారుతున్నా ఓడిపోతున్నా కూడా కేసీఆర్ వెంటే నమ్మకంగా నిలిచినటువంటి క్లిష్టమైన అనుచరుడి కుటుంబానికి అన్యాయం జరగనివ్వకూడదనేటువంటి ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం వేగంగా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీని ద్వారా నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద మార్క్ రాజకీయం కూడా పెద్ద స్వప్న రూపంలో మునుముందు కొనసాగేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అయితే
పెద్ది సుదర్శన్ రెడ్డి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ స్వయంగా వెళ్లి దాదాపు ఒక ½ అవర్ పాటు ఐసీయూ వద్ద ఆయన గడిపారు. సో ఆ సమయంలో కూడా ఆయన తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఏం చేస్తారో చేయండి, మా పెద్దిని కాపాడండి అని చెప్పేసి అప్పుడు వైద్యులకు చేతులెత్తి నమస్కారం కూడా చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు పరిస్థితి విషమిస్తోందని తెలిసినప్పుడే, పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని ఆయనకు తెలిసినప్పుడే కేసీఆర్ సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నతో కూడా ఆయన మాట్లాడారు. నేనున్నాను, మీ కుటుంబానికి పెద్ద దిక్కుగా, ఒక తండ్రిగా అండగా ఉంటానని చెప్పేసి జరగరాంది జరగకంటే ముందే కూడా ఆయన హాస్పిటల్లోనే పెద్ది స్వప్నకు ధైర్యం కూడా చెప్పారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డికి 2018లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నర్సంపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మంజూరు చేయించడంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయితే రాజకీయం అలాగే ప్రజాసేవ కోసం ఆయన దాదాపు 10 కోట్ల వరకు కూడా అప్పులు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. ఒక నిజాయితీ గల ఉద్యమకారుడి కుటుంబం అప్పుల పాలై రోడ్డున పడకూడదన్నటువంటి ఉద్దేశంతో కూడా 10 కోట్ల అప్పులను కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫునే పూర్తిగా తీరుస్తామని ప్రకటన చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన పెద్ద మానవనీయ నిర్ణయం. అయితే సాధారణంగా నాయకుల భార్యలకు పదవులు ఇస్తే వారు తెరవెనుకుంటారు. కానీ పెద్ది స్వప్నకు నర్సంపేట నియోజకవర్గంలో ఒక సొంత క్యాడర్ ఉండింది, పట్టు కూడా ఉంది. సో మొత్తానికైతే ఆమె జెడ్పీటీసీ సభ్యురాలిగా కూడా గెలిచి స్వయంగా ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆవిడకు ఈ పార్టీ తరఫున అండగా నిలవాలని చెప్పేసి రాజకీయ ప్రయాణంలో కూడా ఆవిడ పెద్ది సుదర్శన్ రెడ్డికి తోడుగా ఉండింది. అంతేకాకుండా బలిదశ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా కూడా ఆవిడ పాల్గొనడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క భార్య పెద్ది స్వప్నకు అండగా ఉండాలని చెప్పేసి, ఇన్ఛార్జ్ గా ఆవిడని నియమించాలని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. ఒక విధంగా ఇప్పుడు ఇదే వార్త నడుస్తోంది, పెద్ది స్వప్నకు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇస్తారు అని చెప్పేసి ఒక హామీ ఉంది అని చెప్పేసి ఈ వార్తలు అయితే ఇప్పుడు ప్రచారం అవుతున్నాయి. సో మొత్తానికి రానున్న ఎలక్షన్స్ లో నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్నకు కూడా టికెట్ ఇచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అయితే నర్సంపేటకు సంబంధించి ఈ యొక్క వార్త అయితే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది.